ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దత్త జయంతి సందర్భంగా స్వామివారిని ఏ పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటు దత్త జయంతి సందర్భంగా దత్తుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ చతుర్దశి ఉదయం 7:42 వరకు. తదుపరి పూర్ణిమ తిథి ప్రారంభం. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు తులలోను, రవి కుజ శుక్ర వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వారికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ యొక్క పెద్దల ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని మాత్రం కనబరుస్తారు. దత్త జయంతి సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయుణ్ణి కనకాంబరాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరికి ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అయితే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, ఆశించిన దానికంటే కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఖర్చులు అధికంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాణాలు అధికంగా ఉండటం ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా వృషభ రాశి వారు దత్తుణ్ణి తులసి దళాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఎక్కువగా ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. మీరు ఆశిస్తున్న దానికంటే కూడా మీ పనులు అనేవి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక ఎవరికైనా ధన సహాయం చేసి ఉంటే అందులో మీరు నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులతోటి బంధువులతోటి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి దైవ దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో వీరు ఆశించినట్టుగా మార్పులు కలగకపోవటం వీరికి నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. దత్త జయంతి సందర్భంగా మిథున రాశి వారు దత్తుణ్ణి చేమంతులతోటి పూజించి
పెరుగన్నం నివేదించాలి. దీని వలన కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న దానికంటే కూడా ఈరోజు విశేషంగా మీకు ఫలితాలు అనేవి లభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, కోరిన విధంగా మార్పులు చేర్పులు కలగటం, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం, దీంతో పాటు నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్తలు వహించడం మాత్రం అవసరం. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు, కోర్టు విషయాలు, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు దత్తుణ్ణి ఎర్రగన్నేరుతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటం, నలుగురు మిమ్మల్ని ప్రశంసించటం, మీరు ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఇక నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా సింహరాశి వారు దత్తుణ్ణి గులాబీలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన వీరి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరు మార్పుల గురించి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కోరిన విధంగా ఈ మార్పుల గురించి శ్రమకి గురవటం కూడా గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రయాస అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మాత్రం గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా శ్రమాధికంగా ఉండటం, ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. దత్త జయంతి సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయుణ్ణి మల్లెలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వీరి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటితో పాటు మీరు గనక నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే దానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మీరు గనక ఆర్థికంగా మీ యొక్క స్నేహితుల నుంచి ఎటువంటి లాభం కోరుకుంటున్నా దానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం మానసికంగా ప్రశాంతత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ పాత బకాయిలు లాంటివి ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దత్త జయంతి సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయుణ్ణి తులసీ దళాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు కూడా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలనిచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయుణ్ణి మందారాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గుర్తింపు లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రార్జితాలు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ అన్నదమ్ములతోటి లేదా సోదర సోదరీమణులతోటి మీ ఆస్తిపాస్తులకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి మీకు తగువులు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా వీరు గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు, దాంటితో పాటుగా ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. దత్త జయంతి సందర్భంగా ధనురాశి వారు దత్తాత్రేయుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి గోధుమ రొట్టెలు నివేదించాలి. దీని వలన రుణ బాధలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఈ రోజు ప్రత్యేకించి మీరు ఎటువంటి నూతన పనుల వైపు ఆసక్తిని మాత్రం కనబరచరు. అయితే సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వలన కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు లాంటివి అద్దెలకు ఇవ్వాలనుకుంటే అందులో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తారు. వాటికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి మీరు ఆశించిన దానికంటే కూడా వారు అభివృద్ధి వైపుగా వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దత్త జయంతి సందర్భంగా మకర రాశి వారు దత్తాత్రేయుణ్ణి సువర్ణ గన్నేరుతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన దానికంటే కూడా ఈ మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన బరువు బాధ్యతలు తీసుకోవటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, నూతన ఉద్యోగాలు లభించటం, ప్రాజెక్టులు లభించటం, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో మాత్రం మీకు నిరాశ కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలగటం, స్థిరాస్తులు లాంటివి కొనాలి అని మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాల గురించి ప్రయత్నం చేసే అవకాశం లేదా వాటి గురించి ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతోటి మాట్లాడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా పురోగతి, కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దత్త జయంతి సందర్భంగా కుంభరాశి వారు దత్తాత్రేయుణ్ణి తులసీ దళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత, వీటితో పాటు భాగ్యస్వామ్యం వలన లాభం కలగటం, మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దత్త జయంతి సందర్భంగా మీనరాశి వారు దత్తాత్రేయుణ్ణి సన్నజాజులతోటి పూజించి వడపప్పు పానకము నివేదించాలి. దీని వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, గౌరవము కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా పురోభివృద్ధి సాధించడానికి, శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవడానికి దత్తాత్రేయుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. పూజామందిరంలో దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో, పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం చక్కెర పొంగలి, రవ్వ లడ్డు, అరటి పండ్లు దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఔదుంబర వృక్షం దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఔదుంబర వృక్షం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ శ్రీదత్త శరణం మమ అని స్మరించుకోవటం ద్వారా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. తాను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్నాడు. ఆయన అలా నిలబడదాం అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అలా నిలబడదామని అనుకున్నప్పుడు ఏదో అర్థం లేకుండా, దానికో కారణం లేకుండా అటువంటి భంగిమ పట్టడు. ఆయన తన కుడి చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిని ఇలా పెడతాడు. ఏకబేరమూర్తిగా ఉంటాడు. ఆనందనిలయ విమానంలో ఏకబేరమూర్తి అంటే వైఖానస ఆగమం ప్రకారం ఒక్కడే ఉన్నటువంటి మూర్తి. సాధారణంగా పక్కన అమ్మవార్లు ఉంటారు, కానీ అమ్మవార్లు పక్కన లేకుండా ఒక్కడే ఉన్నటువంటి మూర్తి తిరుమల క్షేత్రం. అందులో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. తన పాదములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగనుటంచు వామహస్తంబు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఆయన నిలబడ్డంలో, ఆ ముద్ర పట్టడంలో ఒక అర్థం ఉంది. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది. అంటే ఆయన కారుణ్యమంతా ఆమెయే అయి ఉంటుంది. దయ అంటాం. వేదాంతదీశకులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. ఇప్పటికీ మంగాపట్నంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు అందులోవి చదువుతూ ఉంటారు. అహమపరాధ చక్రవర్తి అని నేను ఎప్పుడైనా పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెళితే అర్చకులు అందులో శ్లోకాలు చదువుతుంటే నేను మురిసిపోతూ ఉంటాను. అంత గొప్ప శ్లోకాలు చేశారు వేదాంతదీశకులు. అమ్మవారి పేరు దయ, కారుణ్యమే అన్నారు ఆయన. అందుకే దయాశతకము అని చేశారు.
ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాదిగుణోజ్వలాం, వాత్సల్యము రాశీభూతమైతే అదే అమ్మవారు. వాత్సల్యము అంటే మనం చూడండి, ఆవుకు పుట్టినటువంటి దూడకొక్కదానికే ఈ మాట వాడతాం, గోవత్సము అంటాం. వత్స అని పిలవాలి అంటే ముగ్గురే పిలుస్తారు. ఆవుకు పుట్టినటువంటి దూడకి తనంత తానుగా పేరు వత్సము. గోవత్సము అంటే ఆవు దూడ. వత్స అని ఎవరు పిలుస్తారంటే గురువు గారు శిష్యుణ్ణి పిలుస్తాడు. గురువు శిష్యుణ్ణి పిలిచినప్పుడు వత్స అంటాడు. ఎందుకంటే శిష్యుడికి ఎన్ని పాపాలు ఉన్నా దూరం చేయడు. పాపములను తొలగించి భగవన్మార్గంలో గురువు ప్రేమతో నడుపుతాడు. అందుకే శిష్యుణ్ణి వత్స అంటాడు. అలాగే తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఎందుకంటే తండ్రి జన్మతః ఆచార్యుడు. ఉపనయనం చేస్తాడు కదా. ఒకవేళ ఉపనయనం పొందే అధికారం లేని చోట పుట్టినా తండ్రి చదువు చదివించాడు కదూ, అందుకుని ఆచార్యుడు. అందుకే యజుర్వేదం నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది. శంకరాయ చ, పరమశివుడు ఏ రూపంలో తిరుగుతుంటాడు ఈ లోకంలో అంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. తండ్రి ఇంట్లో తిరిగితే పరమశివుడు నడిచినట్టు. శంకరాయ చ, శం కరోతీతి శంకర, తన ప్రాణమే పోనివ్వండి, తండ్రి సంతోషంగా ప్రాణం విడిచిపెట్టేస్తాడు. కానీ కొడుకు సుఖపడాలి. కొడుకు బాధపడి తాను సుఖపడ్డాన్ని మాత్రం తండ్రి అంగీకరించలేడు. తను బాధపడి కొడుకు సంతోషంగా ఉంటే తాను సంతోషించినట్టు. తాను పొందని సుఖాలు కొడుకు పొందితే, తాను పొందితే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషపడిపోతాడు. అది తండ్రితనానికి కల్పించిన లక్షణం. అది ఎందుకుంటుంది ఏంది అంటే వేదం అంది శంకరాయచ, శం కరోతి, శుభములను ఇవ్వడంలో పరమశివుడే తండ్రిగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలా తండ్రిగా తిరిగేటటువంటి లక్షణము ఉన్నటువంటి శంకరుడు ఎంతటి ఉదారమైన స్వభావమును కలిగి ఉంటాడో అలా గురువుగారు వాత్సల్యంతో ఉంటాడు. దూడ పట్ల ఆవు ఉంటుంది. అందుకే గోవత్సము, గురువు శిష్యుణ్ణి వత్స అంటాడు, తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఈ ముగ్గురే వత్స అని పిలవడానికి అధికారం ఉన్నవాళ్ళు.